ఈ రోజు హాల్ టికెట్ కోసం వస్తే మా బ్రో కూడా హాల్ టికెట్ రాలేదట. సాడ్ భయ్యా, నా హాల్ టికెట్ రాలేదంట. ఈ రోజు మా బ్రో గడు హాల్ టికెట్ కోసం వెళ్దామంటే మనం రెడీ అయ్యి వచ్చాం. కానీ మా బ్రో గడే బేగిరాడు, ఆడదానిలో రెడీ అవుతాడు. ఆడ కోసం గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మొత్తానికైతే బయలుదేరిపోయాం. హాల్ టికెట్ కోసం వచ్చి హాల్ టికెట్ తీసుకోకుండా కటింగ్ షాప్ తీసుకొచ్చారు. మనకైతే మిర్రర్ కనిపిస్తే చాలు సో దిగుతాం సెల్ఫీ తీసుకున్నట్టు. కటింగ్ చేసుకునేది ఒకడైతే ముగ్గురు ఉన్న కటింగ్ షాప్ లో. మా బ్రో గడైతే పొడవ తీస్తున్నాడని స్టిల్ ఇచ్చాడు. కానీ ఆడకు తెలియదు వీడియో తీస్తున్నాడు అనేసి. కటింగ్ అయిపోయాక హాల్ టికెట్ కోసం తీసుకెళ్తారు అనుకుంటే వేరే కాలేజీలో తీసుకొచ్చారు. మళ్ళీ అది కూడా గుంటల కోసం తీసుకొచ్చారు. ఆ కాలేజీలో అయితే ఎగ్జామ్ అవుతుంది, బయట వెళ్ళిపోండి అన్నారు. లేట్ అయింది అనేసి మా బ్రో గడికి అయితే బయట నిల్చోబెట్టారు. హాల్ టికెట్ ఇస్తారు లేదు అనేసి మా బ్రో గడైతే భయపడిపోతున్నాడు. ఇంతసేపు వెయిట్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. మా బ్రో కూడా హాల్ టికెట్ రాలేదట. లవ్ బ్రేక్ అయినా ఇంత బాధపడమేమో బ్రో, నా హాల్ టికెట్ రాలేదంట. మళ్ళీ టుమారో రావాలంట. మా జీవితం మా నాన్న చెక్కేస్తాడు, గుడ్డ చెక్కేస్తాడు. నిజంగానే హాల్ టికెట్ లేవంటే మా బ్రో కడికైతే గుండెలే తాగిపోండే. తీరా చూస్తే అందులోనే ఉండే హాల్ టికెట్స్. హాల్ టికెట్స్ తీసుకుని అయితే బయలుదేరిపోయాం. హాల్ టికెట్స్ తీసుకున్న మనిషి నోటీస్ మళ్ళీ దెంగుతున్నాం. మొత్తానికైతే తినేసి బయలుదేరిపోయాం. సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.